హాయ్ హలో నేను మంతా శ్రీనివాస్ ప్రభుత్వ జూనియర్ కళాశాల శ్రీరంగపూర్ నందు గణిత శాస్త్ర అధ్యాపకుడిని. ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్లో 4 భాగాలుగా సంకీర్ణ సంఖ్యల గురించి చెప్పుకున్నాం. సంకీర్ణ సంఖ్యల చివరి భాగంలో భాగంగా టెక్స్ట్ బుక్లోని 1D ఎక్సర్సైజ్లో సమస్యల గురించి నేర్చుకుందాం. ఆర్గండ్ సమతలములో 2 + 2i, -2 - 2i, -2√3 + 2√3i లను సూచించే బిందువులతో ఏర్పడే త్రిభుజము సమబాహు త్రిభుజం అని చూపండి. నాకు ఆర్గండ్ సమతలములో 3 బిందువులు ఇచ్చిండు. ఆ 3 బిందువులు ఏంటివంటే A 2, 2, B -2, -2, C -2√3, 2√3 లను సూచించే బిందువు. BC భుజం పొడవు, CA భుజం పొడవులు 3 సమానంగా అయితే ఆ త్రిభుజం ఇచ్చిన బిందువులు సమబాహు త్రిభుజాన్ని ఏర్పరుస్తాయి. మనం ఇప్పుడు ఏం చేద్దాము, AB భుజం పొడవు అనుకుందాము, BC భుజం పొడవు అనుకుందాము, CA భుజం పొడవు అనుకుందాము. ఈ 3 భుజాల పొడవులు సమానం అవుతాలో చూద్దాం. ఫస్ట్ AB భుజం పొడవు అంటే ABల మధ్య దూరము. ABల మధ్య దూరానికి సూత్రం ఏంటి అంటే √(x2 - x1) + y2 - y1) లేదా x1 - x2 y1 - y2 కూడా తీసుకోవచ్చు. ఫస్ట్ ఏబీల మధ్య దూరము A 2, 2, B -2, -2ల మధ్య దూరము. ఏబీల మధ్య దూరం x2 - x1 అంటే -2 - 2 నెక్స్ట్ y2 - 1 -2 - 2 -2 -2 -4 అవుతుంది. ఇక్కడ కూడా -2 - 2 -4 అవుతుంది. -4² అంటే 16, -4 అంటే 16, √16 16 √32. √32 నేను రాస్తానంటే 16 × 2గా రాస్తాను. 16కి రూట్ ఎంత 4√2. దేర్ఫోర్ ఏబీ భుజం పొడవు = 4√2. అదేవిధంగా మనం బీసీ భుజం పొడవు అనుకుందాం. బీసీ భుజం పొడవు B ఎంత -2, -2, C -2√3, 2√3. BC భుజం పొడవు x2 - x1 అంటే -2√3 -2 2√3 -2 ఇక్కడ ఏమవుతుంది, ఇది A - B రూపంలో ఉంది కాబట్టి ఇది హోల్² చేద్దాము. 2² అంటే 2² అంటే 4 ఇంటూ రూట్ ఎగిరిపోతుంది. 4 × 3 12 ప్లస్ 2² అంటే 4. నెక్స్ట్ -2AB 2 × 2 4, 4 × 2 8 × √3. ఇక్కడ రూట్ ఉండకూడదు, ఇక్కడ నా √, మొత్తానికి అది రూట్. ప్లస్ అదేవిధంగా 4√3 అంటే 12, 2² అంటే 4 ప్లస్ 2AB అంటే 2 × 2 4, 4 × 2 8 √3 √. ఇక్కడ 12 12 ఇక్కడ 4 4 12 12 24 24 ఒక 4 28 28 ఒక 4 32. ఈ రూటు క్యాన్సిల్ అయింది. ఇది రూట్ 8√3 8√3 క్యాన్సిల్ అయింది. దట్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, ఇక్కడ √32 అవుతుంది. √32ను నేను 16 × 2గా రాస్తున్నాను. 16కు రూట్ ఎంత 4√2. దేర్ఫోర్ బీసీ భుజం పొడవు 4√2. అదేవిధంగా ఏసీ భుజం పొడవు కనుక్కుందాం. ఏసీ భుజం పొడవు A అంటే 2, C అంటే -2√3, ప్లస్ 2√3. ఇక్కడ ఇది కామా. ఏసీ భుజం x2 - x1² అంటే -2√3 -2² ప్లస్ 2√3 -2². ఇక్కడ ఇది మైనస్ కామన్ చేస్తే అంటే A+B² అవుతుంది. ఇక్కడ A - B² విడదీద్దాము. = 2√3 అంటే 12, 2² అంటే 4 ప్లస్ 2AB అంటే 8√2. ఇక్కడ 2√3 అంటే 12 ప్లస్ B² అంటే 4, 2² అంటే -2AB అంటే 8√3. ఇక్కడ కూడా మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ 8√3 క్యాన్సిల్ చేస్తున్నాము. 12 12 24, 24 1 8 32. 32 నేను రాస్తున్నాను 16 × 2 రాస్తున్నాను. 16 × 32. 16కు రూట్ ఎంత 4√2. దేర్ఫోర్ ఏసీ భుజం పొడవు కూడా 4√2 వచ్చింది. దేర్ఫోర్ ఇక్కడ
సమబాహు త్రిభుజంలో 3 భుజాల పొడవులు సమానం కావాలి కావున ఈ 3 భుజాల పొడవులు సమానం కావాలి కావున మనకు కూడా ఏబీ భుజము బీసీ భుజము సిఏ భుజాల పొడవులు సమానంగా వచ్చినాయి కాబట్టి దత్త సంకీర్ణ సంఖ్యలు ఆర్గండ్ సమతలంలో సూచించే బిందువులు సమబాహు త్రిభుజాన్ని ఏర్పరుస్తాయి. నెక్స్ట్ ప్రాబ్లం 2 + i, 4 + 3i, 2 + 5i, 3i అనే సంకీర్ణ సంఖ్యలను సూచించే బిందువులు ఆర్గండ్ సమతలంలో ఒక చతురస్ర శీర్షాలో తెలియజేస్తాయని చూపండి. ఇక్కడ మనము ఈ సంకీర్ణ సంఖ్యలు వచ్చిన ఈ బిందువులకు మార్చుకుందాము. ఆర్గండ్ సమతలంలో ఏ 2, 1, బి 4, 3, సి 2, 5, నెక్స్ట్ డి ఇక్కడ వాస్తవ భాగం లేదు కాబట్టి 0, 3గా తీసుకుందాం. ఏ 2, 1, బి 4, 3, సి 2, 5, డి 0, 3లను సూచించే బిందువులు. ఇక్కడ చతురస్రం అంటే ఇక్కడ 4 భుజాలు కూడా సమానంగా ఉంటాయి, అదేవిధంగా కర్ణాలు కూడా సమానంగా ఉంటాయి. ఫస్ట్ ఏబీ భుజం పొడవు అనుకుందాం, బీసీ భుజం పొడవు అనుకుందాం, సిడి అనుకుందాము, డిఏ భుజం పొడవు అనుకుందాము, ఏసీ కర్ణం పొడవు అనుకుందాము, బీడీ కర్ణం పొడవు అనుకుందాం. ఇవన్నీ కూడా సమానంగా రావాలి మనకు. ఏ 2, 1, బి 4, 3ల మధ్య దూరం అన్నా భుజం పొడవు అన్నా సమానం. ఏబీ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఈ సూత్రాలు అన్నిటికీ వర్తిస్తుంది. ఇక్కడ 4 - 2 హోల్ స్క్వేర్ ఇక్కడ 2² అంటే 4 ఏబీ భుజం పొడవు √8. అదేవిధంగా బీసీ భుజం పొడవు అనుకుందాం. బీసీ బి 4, 3, సి 2, 5ల మధ్య దూరము. బీసీ బీసీల భుజం పొడవు √2 - 4. నెక్స్ట్ 5 - 3 2 - 4 అంటే -2 హోల్ స్క్వేర్, 5 - 3 అంటే 2 హోల్ స్క్వేర్, -2 హోల్ స్క్వేర్ అంటే +4, 2 హోల్ స్క్వేర్ అంటే +4, 4 బీసీ భుజం పొడవు √8. అదేవిధంగా సిడి భుజం పొడవు అనుకుందాం. సిడిల మధ్య సి 2, 5, డి 0, 3ల భుజాల పొడవు సిడి పొడవు 0 - 2 హోల్ స్క్వేర్, 3 - 5 హోల్ స్క్వేర్, 0 - 2 అంటే -2 హోల్ స్క్వేర్, 3 - 5 అంటే -2 హోల్ స్క్వేర్, -2 హోల్ స్క్వేర్ అంటే +4 అవుతుంది, -2 హోల్ స్క్వేర్ అంటే +4 అవుతుంది, 4 + 4 8. దేర్ఫోర్ సిడి భుజము పొడవు √8. అదేవిధంగా డిఏ భుజాల పొడవును కనుక్కుందాం. డి 0, 3, ఏ 2, 1 డిఏ 2 - 0 హోల్ స్క్వేర్, 1 - 3 హోల్ స్క్వేర్ 2 - 0 2 స్క్వేర్. ఇక్కడ 1 - 3 అంటే -2 హోల్ స్క్వేర్ అవుతుంది, 2 స్క్వేర్ అంటే 4, -2 హోల్ స్క్వేర్ అంటే 4, 4 + 4 8. డిఏ భుజము పొడవు √8. ఏసీ కర్ణము ఇక్కడ ఏసీ కర్ణాన్ని కర్ణం యొక్క పొడవును కనుక్కుందాం. ఏసీ కర్ణం పొడవు 2 - 2 హోల్ స్క్వేర్, 5 - 1 హోల్ స్క్వేర్, 2 - 2 అంటే 0 హోల్ స్క్వేర్. అదేవిధంగా 5 - 1 అంటే 4 హోల్ స్క్వేర్, 0 హోల్ స్క్వేర్ అంటే 0, 4 హోల్ స్క్వేర్ అంటే 16. 16 ఏసీ 4. √16 యొక్క వర్గం ఎంత? 4. నెక్స్ట్ ఇంకొక కర్ణం బీడీ కర్ణాల మధ్య దూరం అనుకుందాం. బీడీ కర్ణాల మధ్య దూరం బి స్క్వేర్, 3 - 3 హోల్ స్క్వేర్, 0 - 4 అంటే -4 హోల్ స్క్వేర్, 3 - 3 అంటే 0 హోల్ స్క్వేర్, 4 హోల్ స్క్వేర్ అంటే 16. 16 యొక్క వర్గం ఎంత? 4. దేర్ఫోర్ ఇక్కడ కర్ణాల పొడవులు సమానం వచ్చినాయి, అదేవిధంగా 4 భుజాల పొడవులు కూడా సమానంగా ఉన్నాయి. ఏబి బీసీ సిడి డిఏ పొడవులు సమానంగా వచ్చినాయి √8. అదేవిధంగా ఏసీ కర్ణము బీడీ కర్ణాలు కూడా సమానంగా ఉన్నాయి కాబట్టి ఏబి బీసీ సిడి డిఏ √8 మరియు కర్ణాలు ఏసీ బీడీ 4. దేర్ఫోర్ దత్త బిందువులు చతురస్రాన్ని ఏర్పరుస్తాయి. నెక్స్ట్ ప్రాబ్లం
-2 + 7i, -3/2 + i/2, 4 - 3i, 7/2 ఆఫ్ 1 + i అనే సంకీర్ణ సంఖ్యలు సూచించే బిందువులు ఆర్గండ్ తలంలో ఒక సమచతుర్భుజి రాంబస్ శీర్షాలను సూచిస్తాయని చూపండి. ఆర్గండ్ తలంలో దత్త బిందువులు వాడు ఇచ్చిన ఇక్కడ ఎంత ఏ -2, 7గా తీసుకుందాం. ఈ సంకీర్ణ సంఖ్య రూపంలోనే మనం క్రమయుగ్మ రూపంలోకి మార్చుకుంటున్నాం. బి -3/2, 1/2. సి 4, -3. డి 7/2, 7/2. ఏ ఏ -2, 7. బి -3/2, 1/2. సి 4, -3. డి 7/2, 7/2. సమచతుర్భుజము లేదా రాంబస్ ఈ విధంగా ఉంటుంది. 4 భుజాలు సమానంగా ఉంటాయి, కర్ణాలు సమానంగా ఉండవు. ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఏబి భుజం 7, బి -3/2, 1/2ల మధ్య దూరం. సూత్రం వేరే తీసుకుంటున్నాం. √(x1 - x2) + y1 - y2 తీసుకున్నాను. -2 ప్లస్ అవుతుంది 3/2 7 -1/2 ఇక్కడ ఏమవుతుంది -1/2 వస్తుంది. -2 + 3/2 లెక్కించి తీసేస్తే -1/2 7 -1/2 లెక్కించి తీసేస్తే 13/2 అవుతుంది. -1/2 అంటే 1/4, 13 అంటే 169/4. 4 కాసాగా తీసుకున్నాయంటే 169 + 1 170/4. ఏబి భుజం పొడవు √170/4. అదేవిధంగా ఇప్పుడు మనం బీసీ భుజం పొడవు కనుక్కుందాం. బీసీ ఏబీ కనుక్కున్నాం, బీసీ తర్వాత సిడి తర్వాత డిఏ. నెక్స్ట్ బీసీ బి -3/2, 1/2. సి 4, 4, మధ్య దూరము లేదా భుజము పొడవు. బీసీ -2/3, -4 2. 1/2 -3 -3/2 -4 అంటే -11/2 నెక్స్ట్ 1/2 + 3 అంటే 7/2 11 అంటే 121/4 ప్లస్ 7 అంటే 49/4. 4 కాసాగా తీద్దాము. 121 + 49 170/4. బీసీ భుజము పొడవు √170/4. నెక్స్ట్ సిడి భుజాల పొడవు కనుక్కుందాం. సి 4, -3. డి 7/2, 7/2ల మధ్య దూరము లేకుంటే భుజాల -7/2 4 -7/2 అంటే 1/2 -3 -7/2 అంటే -13/2 1/4 1/2 అంటే 1/4 అవుతుంది. 13² అంటే 169/4. 4 కాసాగా తీస్తాయంటే 169 + 1 170/4. నెక్స్ట్ డిఏల మధ్య దూరం అనుకుందాం. డిఏల పొడవు డిఏ అంటే ఇది కర్ణము. Therefore 7/2 -2 2 7/2 -7 7/2 + 2 అవుతుంది. సింప్లిఫికేషన్ చేస్తే 11/2 అవుతుంది. నెక్స్ట్ 7/2 -7 అంటే 7/2 అవుతుంది. 11 అంటే 121/4 + 7² అంటే 49/4. డిఏ 4 కాసాగా తీస్తే 121 + 49 √170/4 అవుతుంది. నెక్స్ట్ కర్ణాల మధ్య దూరాలు కనుక్కుందాం. ఏసీ ఏ -2, 7. సి 4, 3ల మధ్య దూరము. -2 -4 2 7 -3 అవుతుంది కాబట్టి +3 అవుతుంది. 7 + 3 2 -2 -4 -6 7 + 3 10 6 6 36 + 10 10 100 ఏసీ కర్ణము పొడవు √136. అదేవిధంగా బీడీ కర్ణాల మధ్య దూరం అనుకుందాం. బీడీ బి
-3/2, 1/2. డి 7/2, 7/2ల మధ్య దూరము ఈక్వల్ టు బీడీ ఈజ్ ఈక్వల్స్ టు -3/2 అంటే ఇక్కడ ఎంత అవుతుంది, -5 అవుతుంది. 10/2 అవుతుంది, అది కూడా కొట్టేస్తే 5 హోల్ స్క్వేర్ -6 హోల్ స్క్వేర్ 6/2 అవుతుంది, -3 హోల్ స్క్వేర్ 5 హోల్ స్క్వేర్ అంటే 25 అవుతుంది, 3 హోల్ స్క్వేర్ అంటే 9 అవుతుంది. బీడీ పొడవు √32. దేర్ఫోర్ రాంబస్లోని భుజాల పొడవులు సమానం కాబట్టి ఏబీ బీసీ సిడి డిఏ √170/4 సమానం, భుజాలు సమానం. అదేవిధంగా కర్ణాలు సమానం కాదు, ఏసీ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు బీడీ కాబట్టి దత్త బిందువులు రాంబస్ను ఏర్పరుస్తాయి. నెక్స్ట్ ప్రాబ్లం. ఆర్గండ్ సమతలంలో పి, క్యూ బిందువులు Z1, Z2 సంకీర్ణ సంఖ్యలను సూచిస్తున్నాయి. ఓ మూల బిందువును Z1 Z2 బార్ ప్లస్ Z1 బార్ Z2 0 అయితే యాంగిల్ POQ 90 డిగ్రీలను చూపండి. ఫస్ట్ ఏం చేస్తున్నా నేను, ఆర్గండ్ తలంలో పి, బిందువులు ఇచ్చిండు, అవి Z1 Z2లు. మనం Z1 X1 ప్లస్ IY1 అనుకుంటున్నాను. అదేవిధంగా Z2 X2 ప్లస్ IY2 అనుకుంటున్నాను. దీని యొక్క సమీకరణం Z1 యొక్క సమీకరణం Z బార్ X1 మైనస్ IY1, Z2 బార్ X2 మైనస్ IY2. ఆర్గండ్ తలములో Z1 Z2లను సూచించే బిందువులు P X1, Y1, Q X2, Y2. ఓ మూల బిందువు 0, 0 అనుకుందాము. ఫస్ట్ మనకు కండిషన్ ఇచ్చిన కండిషన్ ఏముంది, Z1 ప్లస్ Z2 బార్ ప్లస్ Z1 బార్ Z2 0. ఈ కండిషన్ తీసుకుందాం. తీసుకొని Z1 X1 మైనస్ IY1, అదేవిధంగా Z2 బార్ అంటే Z2 X2 ప్లస్ IY2 0. దీన్ని మల్టిప్లికేషన్ చేద్దాం. X1 ఇంటూ X1 X2, అదేవిధంగా X1 ఇంటూ IY2, నెక్స్ట్ IY1 ఇంటూ X2 ఆర్ X2 ఇంటూ Y1, నెక్స్ట్ I ఇంటూ ప్లస్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, ఇక్కడ మైనస్ అవుతుంది. I² అంటే మైనస్ అవుతుంది, మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి Y1 ఇంటూ Y2 రాస్తున్నాను. అదేవిధంగా ఈ రెండింటి చేద్దాము. X1 X2 ప్లస్ I ఇంటూ X1 Y2, నెక్స్ట్ మైనస్ I ఇంటూ X2 Y1, ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది. I ఇంటూ I² అంటే మైనస్ ప్లస్ అయింది. ఇక్కడ Y1 Y2 0. ఇక్కడ మనకు ఏమేమి క్యాన్సిల్ అవుతాయంటే ఓన్లీ 2 X1 Y1లు ఉంటాయి, 2 Y1 Y2లు ఉంటాయి, మిగతా అన్నీ కూడా క్యాన్సిల్ అవుతుంది. ఇది క్యాన్సిల్ అయింది, నెక్స్ట్ ఇది క్యాన్సిల్ అయింది, తర్వాత ఇది కూడా క్యాన్సిల్ అవుతుంది. మిగిలింది ఎంత, మనకు ఒక X1 X2 డబుల్ ఉంది, 2X1 X2 రాస్తున్నాను. అదేవిధంగా Y1 Y2 ఉంది, ఇక్కడ కూడా Y1 Y2 ఉంది, 2Y1 Y2 రాస్తున్నాను. 2 కామన్ తీస్తున్నాను. X1 X2 ప్లస్ Y1 Y2 0. 2 ఇంటూ 0 0 అవుతుంది. X1 X2 ప్లస్ Y1 Y2 0. ఈ Y1 Y2 ఇతలే వస్తున్నాను. X1 X2 ఇతలు తీసుకొస్తే మైనస్ X1 X2 అవుతుంది. దీన్ని డివైడ్ బై చేస్తారంటే ఇక్కడ ఇరువైపులా X1 X2 చే భాగించగా Y1 డివైడ్ బై X1, Y2 డివైడ్ బై X2 అనేది OP వాలు, Y2 X2 అనేది OQ వాలు -1. రెండు వాళ్ళ లబ్ధం -1 కావున ఈ OP, OQలు లంబరేఖలు. దేర్ఫోర్ యాంగిల్ POQ 90 డిగ్రీలు. సంకీర్ణ సంఖ్య Z ఆయామము θ, θ లైస్ బిట్వీన్ 0 to π/2ను కలిగి అది మాడ్ Z-3i 3 సమీకరణాన్ని తృప్తిపరిస్తే cot θ మైనస్ 6/z I అని చూపండి. మనకేమిచ్చింది, ఇక్కడ సంకీర్ణ సంఖ్య Z ఇచ్చిండు,
జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత మనము ఎక్స్ ప్లస్ ఐవై అనుకుందాము. కండిషన్ ఏమి ఇచ్చిండు, థీటా ఈజ్ లైస్ బిట్వీన్ 0 to π/2. అదేవిధంగా మాడ్ జెడ్ మైనస్ 3a ఈజ్ ఈక్వల్ టు 3 అది తీసుకుందాం. మాడ్ జెడ్ మైనస్ 3a ఈజ్ ఈక్వల్ టు 3. జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై అనుకుందాం. ఇందులో రాద్దాం. జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై మైనస్ 3a ఈజ్ ఈక్వల్ టు 3. ఇది 3 ఉండాలి, ఇది 3, ఇది క్యాన్సిల్. ఇది కూడా 3. జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై ప్రతిక్షేపిద్దాం. ఎక్స్ ప్లస్ ఐవై మైనస్ 3a ఈజ్ ఈక్వల్ టు 3. ఎక్స్ ప్లస్ ఇక్కడ వాస్తవ భాగం నుంచి ఐ కామన్ తీసుకుంటే y మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 3. దట్ ఈజ్ ఈక్వల్స్ టు దీని యొక్క మాడ్ విలువను కనుక్కుందాము. రూట్ ఆఫ్ ఇది ఎక్స్ స్క్వేర్ అవుతుంది ప్లస్ y మైనస్ 3 హోల్ స్క్వేర్ అవుతుంది ఈజ్ ఈక్వల్ టు ఇది కూడా 3 అవుతుంది. స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3. ఇరువైపుల వర్గం చేస్తే అప్పుడు అవుతుంది రూట్ క్యాన్సిల్ అవుతుంది. ఎక్స్ స్క్వేర్ దీని y మైనస్ 3 హోల్ స్క్వేర్ విడదీద్దాము. y స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ మైనస్ 2ab 2 ఇంటూ 3 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు 6y. ఈ 3 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9 అవుతుంది. లాస్ట్ స్టెప్పే మళ్ళీ తీసుకుంటున్నాను. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, లాస్ట్ స్టెప్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 9 మైనస్ 6y ఈజ్ ఈక్వల్ టు 9. ఈ స్టెప్ మళ్ళీ తీసుకుంటున్నాను. దట్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ మైనస్ 6y ఈజ్ ఈక్వల్ టు 9. ఇక్కడ ఏమవుతుంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 6, ఈ 9 ఈ 3 స్క్వేర్ అంటే మైనస్ 9 ప్లస్ 9 ఇతలకు వస్తే మైనస్ 9, 9 మైనస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 6y ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 6y. దట్ ఈక్వల్ టు 20. ఇక్కడ 6y డివైడ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ రాస్తున్నాను ఈజ్ ఈక్వల్ టు 1. మళ్ళీ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే పై స్టెప్పే వస్తుంది. ఇక్కడ ఒక ఫార్ములా ఏంది, జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై అయితే జెడ్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు జెడ్ అంటే ఎక్స్ ప్లస్ ఐవై, జెడ్ బార్ అంటే ఎక్స్ మైనస్ ఐవై ఇంటూ చేస్తే ఇది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి రూపంలో ఉంది కాబట్టి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ మైనస్ ఐ స్క్వేర్ అంటే మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇది కూడా దీన్ని మాడ్ జెడ్ హోల్ స్క్వేర్తో సూచిస్తాము. దేర్ఫోర్ 6y డివైడ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఏం రాస్తున్నాను అంటే నేను జెడ్ బార్గా రాస్తున్నాను ఈజ్ ఈక్వల్ టు 1. మళ్ళీ స్టెప్ మళ్ళీ తీసుకుంటున్నాను ఇక్కడ. అది ఈక్వల్ టు 6y డివైడ్ బై జెడ్ బార్ ఈజ్ ఈక్వల్ టు 1. 6y డివైడ్ బై జెడ్ ఇక్కడే ఉంచినాను, జెడ్ బార్ ఇక్కడ తీసుకోబోతున్నాను. 6 డివైడ్ బై క్రాస్ మల్టిప్లికేషన్ జెడ్ బార్ అంటే ఎక్స్ మైనస్ ఐవై డివైడ్ బై వై అవుతుంది. 6/z ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏం చేస్తున్నాను ఎక్స్ డివైడ్ బై వై మైనస్ ఐవై బై వై అంటే వైవై క్యాన్సిల్ చేస్తే ఐ మిగిలింది. దట్ ఈక్వల్ టు 6/z ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ట్యాన్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు వై బై ఎక్స్. అదేవిధంగా కాట్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై అవుతుంది. ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాస్తున్నాను కాట్ టీటా మైనస్ ఐ రాస్తున్నాను. మనకు 6/z ఈజ్ ఈక్వల్స్ టు కాట్ టీటా మైనస్ ఐ ఏం చేస్తున్నాను ఐ ఇక్కడనే వస్తున్నాను. దట్ ఈక్వల్స్ టు ఈ ఐ ఈక్వల్ తీసుకొస్తే ప్లస్ ఐ అవుతుంది. కాట్ టీటా ఈ ఆర్హెచ్ఎస్ సైడ్ ఎల్హెచ్ఎస్ సైడ్ నుంచి ఆర్హెచ్ఎస్ సైడ్ తీసుకొస్తే మైనస్ 6/z. దేర్ఫోర్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు కాట్ టీటా మైనస్ 6/z. థ్యాంక్ యూ.